హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఇవాళ మొదలైంది కదా! అయితే కొన్ని రోజుల నుండి చాలా రద్దీ ఉందండి. దర్శనానికి చాలామందొచ్చారు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎడమ, కుడి వైపులు కూడా లైన్‌లో చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు దర్శనానికి. 11 రోజుల పాటు మండపాల్లో విశిష్ట పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమైన గణపతిని చూడడానికి చాలామంది వచ్చారండి. కొన్ని లక్షల్లో వచ్చారు. ఈసారి వేలంపాటలో బాలపూర్ లడ్డు ధర 30,10,000 రూపాయలండి. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి ఎత్తు 70 అడుగులు. దీన్ని 35 టన్నుల మట్టితో రైస్ హస్క్తో చేశారంటండి. అంటే 25 టన్నుల ఇన్నర్ కోర్ స్టీల్ వాడారంట ఈ విగ్రహాన్ని చేయడానికి. ఇప్పటికే శోభాయాత్ర ముగిసింది. 4వ నెంబర్ క్రేన్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. భారీ భక్త జనసందోహం మధ్య కనుల విందుగా సాగిపోతున్న గణనాథుడు చూడ చక్కగా ఉన్నారండి. ఆకారం, ఎత్తు, పరిణామం ఇలా అనేక అంశాల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో స్పెషల్గా ఉంటాడు కదా! ఇక ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే సాక్షాత్తు ఆ గణనాథుడే నిజంగా దివ్య నుంచి భూమికి వచ్చాడా అనే భావన కలుగుతుంది. ఈ ఏడాదితో 70 వసంతాలు పూర్తి చేసుకొని ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు 70 అడుగుల వరకు వచ్చారండి. 70 వసంతాలు పూర్తి చేసుకొనున్న నేపథ్యంలో ఈ ఏడాదికి వినాయకుడిని 70 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా ఈరోజు నిమజ్జనం జరగనుంది. గణనాథుడికి వీడ్కోలు పలకడానికి భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మండపైన స్వామికి ఒకవైపు రాహుకేతువుల విగ్రహాలు, మరొక వైపు అయోధ్యలో కొలువైన బలరాముడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, మరొక వైపు శివపార్వతుల కళ్యాణ ఘట్టాలు కూడా ఉన్నాయండి. ఈ ఏడాది మహాగణనాథునికి వీడ్కోలు పలుకుదాం.